గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి మనము పాటించే నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి హాట్ వాటర్. మార్నింగ్ లేవగానే మీరు హాట్ వాటర్ని తాగండి. సో హాట్ వాటర్ తాగడం వల్ల మీ మెటబాలిజం బూస్ట్ అవడమే కాకుండా మీ డైజెషన్ సిస్టమ్స్ బాగుపడుతుంది. సో మీకు బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉంటుంది. సో మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగండి. సో ఇది మీకు రోజంతా మీ పొట్టలోని కొవ్వును ఈ వీటిని కరిగిస్తుంది. సో దీనివల్ల మీకు బెల్లీ ఫ్యాట్ రావడం అనేది చాలా తక్కువవుతుంది. సో మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ని తాగండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ నెంబర్ 2 వచ్చేసి అవాయిడ్ షుగర్స్. ఈ మధ్య కాలంలో చాలామంది షుగర్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుండ్రు. సో షుగర్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మీ బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి మీ పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. సో దీనివల్ల మీకు బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా వస్తుంది. సో షుగర్లో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. సో అది మీ బెల్లీ ఫ్యాట్ పెరగడానికి తోడ్పడుతుంది. సో కాబట్టి మీరు షుగర్స్ ఎక్కువ ఉండే ప్రోడక్ట్లు తీసుకోవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే కూల్ డ్రింక్స్, ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ వీటికి దూరంగా ఉండండి. అలాగే మన స్వీట్స్ చాలామంది చాలా వరకు బాగానే తింటారు. కాబట్టి ఆ స్వీట్స్ మీరు వీలైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. సో మీరు ఎంత షుగర్స్ని కంట్రోల్ పెట్టుకుంటే అంత ఈజీగా మీ బెల్లీ ఫ్యాట్ రిమూవ్ అవుతుంది. సో కాబట్టి మీరు షుగర్ని అవాయిడ్ చేయండి. ఇక టిప్ నెంబర్ 3 వచ్చేసి ఆల్కహాల్. మనలో చాలామందికి ఆల్కహాల్ చాలా బాగా అలవాటై ఉంటుంది. సో దీన్ని ఎప్పటినుంచో మీరు మానలేకపోతున్నారు. సో ఆల్కహాల్ వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి అందులో. సో అవి మీ పొట్టని ఇంక్రీజ్ చేస్తాయి. సో దానివల్ల కూడా మీకు బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్కహాల్ తాగడం అనేది చాలా వరకు మానేయండి. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక టిప్ నెంబర్ 4 ఫాస్టింగ్. సో చాలామంది మనలో ఫాస్టింగ్ చేయరు. సో ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మీ మెటబాలిజం బూస్ట్ అవడమే కాకుండా మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మీ పొట్ట కూడా క్లీన్గా ఉంటుంది. సో మీరు ఇంటర్నల్ ఫాస్టింగ్ వీలైతే ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి. ఇక టిప్ నెంబర్ 5 వచ్చేసి అవాయిడ్ జంక్ ఫుడ్స్. మనలో చాలామంది జంక్ ఫుడ్స్కు ఇప్పటికి అలవాటై ఉంటారు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్స్, చైనీస్ ఫుడ్స్ ఇలాంటి వగైరా తింటూ ఉంటారు. సో వాటికి మీరు దూరంగా ఉండండి. సో ఇందులో ఉన్న ఆయిల్ మంచిది కాదు. ఇది మన హెల్త్కి చాలా వరకు చెడు ప్రభావం చూపుతుంది. అలాగే మన బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది. కాబట్టి మీరు ఈ జంక్ ఫుడ్స్కి అవాయిడ్ చేయండి. బయటకు వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ని కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి మీరు ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తినకపోవడమే మంచిది. ఇక 6th టిప్ వచ్చేసి ప్రోటీన్. సో మనకు ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరం. కాబట్టి మన బెల్లీ ఫ్యాట్ కరగడానికి ప్రోటీన్ కూడా చాలా బాగా దోహదపడుతుంది. సైంటిస్టులు కూడా చాలామంది చెప్పారు. కాబట్టి మీరు ప్రోటీన్ని ఎక్కువగా ఈ మీట్ రూపంలో కాకుండా పప్పుల రూపంలో, బీన్స్ వీటి రూపంలో తినడం వల్ల మీకు ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది పప్పుల దాంట్లో. సో దానివల్ల తొందరగా డైజెషన్ అవుతుంది. కాబట్టి మీరు ప్రోటీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. పన్నీరు, పప్పులు ఇందులో ఉండే ప్రోటీన్ చాలా మంచిది. కాబట్టి మీరు ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక టిప్ నెంబర్ 7 వచ్చేసి స్టాప్ ఈటింగ్ 3 hours బిఫోర్ బెడ్. సో మీరు పడుకోబోయే ముందే, సూర్యాస్తానికి ముందే తినేసి పడుకోండి. సో దీనివల్ల మీ డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది. ఎందుకంటే మీరు 6 గంటల లోపు తిని పడుకుంటే మీకు రాత్రి అంతా పండుకున్న తర్వాత మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి, వెళ్ళరు కాబట్టి మీకు అరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు సాయంత్రం 6 గంటల లోపు తినడానికి ప్రయత్నించండి. ఇక టిప్ నెంబర్ 8 వచ్చేసి మీరు ఇప్పటివరకు చెప్పినవన్నీ చేసినా కానీ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా మీరు ఇప్పటివరకు చేసినవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే డైలీ ఎక్సర్సైజ్, కార్డియో, రన్నింగ్, వాకింగ్ ఇలాంటివి చేయండి. పైనవన్నీ మీరు ఎన్ని పాటించినా కానీ లాస్ట్లో మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్, ఆ బెల్లీ ఫ్యాట్ అనేది అస్సలు కరగదు. కాబట్టి ఎక్సర్సైజ్ కంపల్సరీ. కాబట్టి మీరు రోజు ఎక్సర్సైజ్ చేయండి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా తక్కువ చేస్తేనే మీకు మీ బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. సో ఇవే ఫ్రెండ్స్, మన బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి
పాటించే నియమాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.